సో హాయ్ గాయ్స్, మనమైతే జీరో గ్రావిటీలో ఈసారి ఏమొస్తాయో మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ అయితే ఒక వీడియో అయితే తీసా, కాపీరైట్ వల్ల తీసేసా, సారీ. దాంట్లో స్పాయిలర్స్ చూపించా. సో ఆ స్పాయిలర్స్ మీరు అఫీషియల్ పీకేఎక్స్టీ ఛానల్కి వెళ్తే దొరుకుతాయి. పీకేఎక్స్టీ ఛానల్లో కొన్ని జీరో గ్రావిటీ రీల్స్ అయితే పెట్టారు. సో ఈ వీడియోలో మనము పీకేఎక్స్టీ జీరో గ్రావిటీ అప్డేట్లో ఏమొస్తాయో మాట్లాడుకుందాం. ఫస్ట్, ఇది చాలా రిక్వెస్టెడ్ బై ఫ్యాన్స్, స్పెషల్లీ బై మీ. సో కొన్నిసార్లు ప్రతి అప్డేట్కి ఒక హౌస్ వస్తుంది. క్యాసిల్ అప్డేట్కి ఇలా వచ్చేసింది క్యాసిల్ అక్కడ. సో ఆ ఫెయిరీ టేల్ అప్డేట్లో ఆ క్యాసిల్ ఇచ్చారు. అలా ఇంకొక జీరో గ్రావిటీ అప్డేట్లో ఒక జీరో గ్రావిటీ హోమ్ ఇస్తే బాగుంటుంది. కానీ లాస్ట్ టైం ఓజీ పీకేఎక్స్టీస్ ఇచ్చారు. దట్ ఈస్ నాట్ జీరో గ్రావిటీ బేస్డ్. జీరో గ్రావిటీ బేస్డ్ హౌస్ ఉంటే ఎంత బాగుంటుందో. ఇంకా చాలామంది ఫోర్త్ సన్ టీమ్ వస్తుంది అనుకుంటున్నారు. మోస్ట్లీ దట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలే. ఇంకా లీవ్ టీమ్ ఒక్కటే అనౌన్స్డ్ లాస్ట్ ఇయర్ లాగా, ఇంకేం లేదు. ఇంకా ఈ బ్లింప్ అయితే ఇస్తారు గైస్, ప్రతి ఇయర్ వస్తుంది. 80 gems అనుకుంటా. నాకైతే అది ఈవెంట్ పాస్లో వచ్చింది. సో అందుకనే ఫ్లేమ్స్ ఫీనిక్స్ పెట్ అయితే పెట్టుకున్నా. ఈసారి 3 న్యూ పెట్స్ ఉన్నాయి. పీకేఎక్స్టీ ఆ 3 న్యూ పెట్స్ చూపిలేను గై, సారీ. అందుకనే ఇంకా స్పాయిలర్ కొంచెం పెట్టడం మానేసా. సో మీరు నాకైతే ఒక కొత్త ఆర్మర్ వచ్చింది నిన్న. సో ఆ కొత్త ఆర్మర్ మీకు చూపిస్తా. సో ఆ కొత్త ఆర్మర్ ఈ ఎండ్ వీడియోకి చూపిస్తా. సో ఆల్రెడీ ఇది 3-4 times వచ్చింది. కానీ ఇదేంటంటే ప్రతిసారి జీరో గ్రావిటీకి ఆర్మర్ వస్తుంది. సో ఈ ఆర్మర్ మంచిగా ఫ్లై అవుతుంది, కానీ ల్యాండ్కి టచ్ చేస్తే ఆగిపోతుంది. సో ఇంకా కొత్త గో కార్ట్ స్పాయిలర్ కూడా వచ్చింది. ఇలా గో కార్ట్స్ ఉంటాయి, లీఫ్ టీమ్, ఫ్లేమ్ టీమ్, ఇంకా వోల్ట్స్ టీమ్. ఈసారి మీరే కామెంట్ చేయండి గైస్, ఏ టీం ఉండాలో. నాకు అసలు అర్థం కావట్లే. ఫ్లేమ్స్ ఫర్ ఎవరా లేదా లీఫ్కి వోల్ట్స్కి మారాలా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్డేట్స్. అరే ఎవరు మీరు నార్మల్ ఇక్కడ దాచారు? సో అలా న్యూ అయితే వస్తాయి. ఈసారి కొత్త ఆర్మర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ప్రతి ఇయర్ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ ఆర్మర్కి ఒక ఫీచర్ ఉంటుంది గైస్, ఒకసారి మీకు చూపిస్తా. ఆర్మర్ లేకుండా జంప్, వేరే ఆర్మర్తో జంప్, ఇదిగోండి గైస్ ఆ కొత్త ఆర్మర్ ఇదే. సో అన్నీ వేరే. దీనికి కూడా జీరో గ్రావిటీ ఎఫెక్ట్ అయితే ఉంది. సో ఈ ఆర్మర్ మొత్తం జంపింగ్ గురించే. సో ఈ ఆస్ట్రోనాట్ ఆర్మర్ కూడా హై జంపే. సో ఇవన్నీ మీకు జీరో గ్రావిటీలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఆర్మర్. సో లాస్ట్ ఇయర్ అయితే అలా పెట్టారు, ఈ ఇయర్ ఎలా పెడతారో తెలియదు. సో ఇది ఫ్లేమ్స్ ఫీనిక్స్, వన్ ఆఫ్ ది ఓజీ 2 pets. ఫస్ట్ 2 pets ఉండే గైస్.
అది ఫ్లేమ్స్ ఫీనిక్స్, వోల్ట్స్ పెగాసస్. సో ఇంకా ఏవేవో ఏమవుతుంది. సో మనం ఇది కూడా ఇంట్రడ్యూస్ అయింది జీరో గ్రావిటీ అప్డేట్లోనే, సెకండ్ జీరో గ్రావిటీ అప్డేట్. నాకు అసలు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కొంతమంది పీకేఎక్స్టీని క్విట్ అయ్యారు కూడా. సో ఇది ఇంట్రడ్యూస్ చేసింది జీరో గ్రావిటీ 2.0. అప్పటికి ఛానల్ స్టార్ట్ అవ్వలేదు. నా పాత అకౌంట్లో అయితే చాలా ఆడాను. ఈ కొత్త అకౌంట్లో అంత ఎక్స్పీరియన్స్ కాదు. నా ఒరిజినల్ అకౌంట్ అది అంత ఒక అకౌంట్ ఉండే. సో ఇవైతే ఎక్స్పెక్టెడ్ థింగ్స్. సో చాలామంది న్యూ టీమ్ అని మాట్లాడుతున్నారు. దట్ ఈజంట్ అఫీషియలీ కన్ఫర్మ్డ్ బై పీకేఎక్స్టీ గైస్. సో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఎక్కువ. ఇఫ్ పాసిబుల్ వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే పెట్స్ గైస్. ఇది ఆల్రెడీ చెప్పా, ఫ్లేమ్స్ ఫీనిక్స్, థండర్ పెగాసస్ అని. లాస్ట్ ఇయర్ అయితే కొత్త లీఫ్ టీమ్ వచ్చింది, దానికి ఒక పెట్ లేవు, జస్ట్ రోబోట్ పెట్స్ చేశారు. అలా కాకుండా ఇప్పుడు యానిమల్స్ కొన్ని యూట్యూబర్స్ ఏమంటున్నారంటే అవి పోకీమాన్ అవ్వచ్చని. యా, ఇఫ్ పాసిబుల్ నేను మీకు నా ఛానల్లో ఆ 3 పెట్స్ ఫోటో పోస్ట్ అయితే చేస్తా. ఆ పోస్ట్ చేస్తా. ఆ 3 న్యూ పెట్స్, వోల్ట్స్ పెట్ అయితే పీకాచూకి సిమిలర్గా టేల్ అయితే ఉంది, కానీ మిగిలిన 2 మిస్టరీ. కాబట్టి పీకాచూ టేల్ లాగా ఉందని ఏమనుకుంటున్నారంటే అందరూ పోకీమాన్ వస్తున్నాయని అనుకుంటున్నారు. సో ఈ గ్లిచ్ అయితే మంచిగా వచ్చింది. సో అవైతే మోస్ట్ ఎక్స్పెక్టెడ్. ఇంకా ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తా. సో నా ఇన్ఫినిట్ ఫ్లైట్ గ్లిచ్. సో ఇంకొక దానికైతే ఫన్ క్రౌన్కి వెళ్ళాలి. ఫన్ క్రౌన్, దాని తర్వాత పీకేఎక్స్టీ మెమరీ పార్కూర్. అవన్నీ నా బిల్డర్ గేమ్సే. మీరు పీకేఎక్స్టీ ఆడితే ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ దీనికి వెళ్దాం. ఇది వెరీ పాత ఫోటో గైస్, ఫన్ క్రౌన్ది, అందుకనే అక్కడ రెడ్ బ్లూవే కనిపిస్తున్నాయి. సో ఈ మిషన్నే గైస్ నేను మాట్లాడేది. సో ఇక్కడ రెడ్ బ్లూ ఉండే, మీరు క్లోజ్గా పిక్చర్లో అబ్జర్వ్ చేశారంటే ఇది జీరో గ్రావిటీ జనరేటింగ్ మిషన్. సో ఇలా జీరో గ్రావిటీని అయితే జనరేట్ చేస్తుంది. సో ఇది కూడా
లాస్ట్ ఇయర్ కన్నా ముందు గ్రావిటీ జీరో గ్రావిటీ నుంచే వచ్చింది, కానీ సమ్మర్లో వచ్చింది. ఈ ఐటమ్ ఏంటంటే ఆ మెటీరియరైట్ ఉంటుంది కదా, ఓర్ మైన్ చేస్తాం, వాటి నుంచి అయితే వచ్చింది. సో జీరో గ్రావిటీలో అయితే ఇవన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ డెకరేటింగ్ ఐటమ్స్, దీనికి అయితే మెమరీ, పీకేఎక్స్ది పార్కూర్కి అయితే వెళ్ళాలి గైస్ మనము. సో గైస్ వచ్చేసాం ఇక్కడికి మనమైతే. సో ఈ అప్గ్రేడ్ వీడియోని అయితే చూసుంటారు అనుకుంటా. సో ఇది కూడా ఒక కొత్త ఐటమ్ జీరో గ్రావిటీలో ఇంట్రడ్యూస్ అయినది. నా ఫస్ట్ జీరో గ్రావిటీ అప్డేట్స్లో నేను అశ్విన్ అయితే కలిసి ఆడాం. సో ఇదిగోండి గైస్ మా ఫోటో. నేను ఇది బాగుంది. సో ఈ ఫోటోనే బాగుంది, గ్లిచ్ అండ్ ఫ్లికర్ది. సో వాటర్లోంచి అయితే వచ్చేసాం. సో మనం జీరో గ్రావిటీ చోటికి మాన్యువల్గా పార్కూర్ చేసుకుందాం. సో గైస్ మీకు ఒక టిప్ ఇస్తా, డోంట్ ట్రై టు బీట్ జీరో గ్రావిటీ వితౌట్ ఎన్ ఆర్మర్. సో నేను ఒక ఛాలెంజ్ కూడా వేసా అశ్విన్కి, అప్డేటెడ్ పార్ట్ కూడా కాదు, అదిగోండి అవే అవుతాయి. ఫస్ట్ స్టేజ్ ఇంత హార్డ్ ఉంది, ఒక్కడికి దీనికి మాన్యువల్ జంప్ చేస్తే ఏం కాదు. సో ఇక్కడ ఇలా, తర్వాత ఇలా, తర్వాత ఇదిగోండి గైస్ ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ చెక్ పోస్ట్ కూడా పెడతా, నాకు తెలుసు గైస్ అదంతా హార్డ్ ఉంటుందో. ఇలాగే అవుతుందని సో ఇది అప్డేటెడ్ వర్షన్ గైస్. అశ్విన్ గడ్కి అంతా కూడా లేదు గైస్, అది నా వెరీ ఓల్డ్ వీడియో, వాడు ఇప్పుడు ఆడటం మానేశాడు. కానీ సో ఇక్కడ వరకే. సో ఫస్ట్ పార్ట్ ఫినిష్ అయింది. సెకండ్ పార్ట్కి ఇలా జంప్ చేసి ఇలా జంప్ చేయాలి, మళ్ళీ ఇలా జంప్ చేయాలి, మళ్ళీ ఇలా జంప్ చేయాలి, ఏరోప్లేన్తో వెళ్ళిపోవాలి. పడిపోయాను. ఇలా ఏరోప్లేన్తో ఇక్కడికి జంప్ చేయాలి. సో మళ్ళీ ఇలా చేయాలి. సో బ్లూ జోన్కి వచ్చేస్తున్నాం. సో ఇది బ్లూ జోన్ గైస్. సో జీరో గ్రావిటీ జోన్ ఇక్కడికి దగ్గరే. సో ఇది జీరో గ్రావిటీ ట్రాంపోలిన్. ఏరోప్లేన్ మీద వెళ్ళిపోతున్నా.
సో ఇది కూడా లాస్ట్ ఇయర్ జీరో గ్రావిటీ అప్డేట్లో వచ్చిన ఐటమ్. ఇదైతే స్పీడ్ని బూస్ట్ చేస్తుంది అండ్ ఏరోప్లేన్లో అయితే మళ్ళీ వెళ్ళిపోదాం. సో ఇలా సో ఈ జంప్ని మళ్ళీ న్యూ స్టైల్లో ట్రై చేద్దాం. అబ్బా గైస్ పార్కున్ నేనే క్రియేటర్, నాకే డిఫికల్ట్ అయ్యింది. Oh yeah. So this is by far the easiest zone, but still hard to players. ఫైనల్గా జీరో గ్రావిటీ ఐటమ్స్కి వచ్చేసాం గైస్. ఇదిగోండి. జీరో గ్రావిటీకి స్టిక్కీ థింగ్ కూడా ఇచ్చారు. సో మనమైతే ఆర్మర్స్తోనే కంప్లీట్ చేయగలిగాం గైస్. సో నేనైతే మీరు పీకేఎక్స్డి ప్లేయర్స్కి ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. పీకేఎక్స్డి ప్లేయర్స్ ఎవరైనా ఉంటే ఇవాళ కామెంట్స్లో మీ నేమ్, మీ కోడ్ అయితే పెట్టండి. జీరో గ్రావిటీ అప్డేట్ డే రోజు నేనైతే ఒక పార్కూర్ ఛాలెంజ్ పెడుతున్నా. సేమ్ రీజన్ మీకైతే మీకు ఒక లెజెండరీ పెట్ వస్తుంది ఒక కామెంట్ పెట్టకి. సో మీరు జాయిన్ అవ్వాలంటే ఇవాళ మీ కోడ్ కామెంట్లో అయితే పెట్టాలి. లాస్ట్ టైం ఎవ్వరు పెట్టాలి, ఈసారి పెట్టండి. ఇఫ్ ఎనీ ప్లేయర్స్ ఉంటే సో ఇక్కడ ఫన్ గ్రౌండ్లో అయినా దీంట్లో అయినా నేను ఒక చిన్న జీరో గ్రావిటీ పార్కూర్ అయితే అరేంజ్ చేస్తా. అరేంజింగ్ ఒక వీడియో కూడా పెడతా రేపు. సో అది నా ఛాలెంజ్. మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు వన్ ఆఫ్ మై లెజెండరీ పెట్స్ విన్ అవ్వచ్చు.
సో నా లెజెండరీ పెట్స్ ఇప్పుడే చూపిస్తా. దేర్ కెన్ ఓన్లీ బీ 3 of them. సో ఇది వస్తుంది, లేదంటే పెద్దది వస్తుంది. ఒకవేళ మీరు చాలా లక్కీ అయితే మీకు కొన్ని గుడ్ పెట్స్ కూడా వస్తాయి. సో ఇలాంటి పెట్స్ కూడా వస్తాయి. ఇవి ఆల్దో దే ఆర్ నాట్ లెజెండరీ. ఇంకా ఇఫ్ యూర్ టూ లక్కీ మ్యూటేటెడ్ పెట్స్ కూడా వస్తాయి. ఇదేంటి గాయ్స్, కొత్తగా ఏదో వచ్చింది. సో that's it for this video. Bye guys.